కరీంనగర్ పాత మున్సిపాలిటీ ఆఫీసు పక్కన సర్వే నెంబర్ 467లో 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానిక గుర్రపు మహేంద్రనాథ్ గౌడ్ అక్బర్ షా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రమేష్ బాబు ఆధ్వర్యంలో హుజూరాబాద్ డిఐ సర్వే చేపట్టారు. అధికారులు పట్టా భూమిని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు గుర్రపు మహేంద్రనాథ్ గౌడ్ అక్బర్ షా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ భూమి ఎంతవరకు ఉందో గుర్తించి బౌండరీలను ఏర్పాటు చేస్తామని, ఏమైనా అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగిస్తామని హుజూరాబాద్ ఆర్డీఓ అన్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని మహేంద్రనాథ్ గౌడ్ హెచ్చరించారు. ఎలాంటి అనుమతి లేకుండానే 22 గుంటల జాగా సుమారు 10 కోట్ల ల్యాండ్ 10 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ను కబ్జా చేసి ఆ కబ్జాకు తన అనుకూలంగా రిపోర్టును తయారు చేసుకొని ఈరోజు అధికారులు కూడా వారికి సహకరించడం చాలా ఈరోజు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు పేదల పక్షాన నిలబడింది. గవర్నమెంట్ ఎలాంటి ప్రభుత్వ జాగా కబ్జా అయినా కూడా వారి మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రస్తుత అధికారులు వారికి సహకరిస్తూ వారికి రిపోర్టు అనుకూలంగా తయారు చేసి వారికి రిపోర్టు నిన్న వెళ్ళి అడగడంతో వాళ్ళకి రిపోర్టు అనుకూలంగా వచ్చింది. వారికే రిపోర్టు ఇస్తున్నామని చెప్పి అందుకే వారికి ఎట్లా ఇస్తారు సార్? ఇది గతంలో 2018లో అడ్వకేట్ కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టు ఉన్నప్పటికీ కూడా మీరు అది ఎలా దాన్ని క్యాన్సిల్ చేస్తారు సార్? కోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా మన మండల సర్వేర్ ఇచ్చిన నివేదిక తప్ప మీ నివేదిక తప్ప అని అడిగినప్పుడు కూడా వారికి సహకరిస్తున్నారు. అందుకు ఆ ఉద్దేశంలో మీ ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.